పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అంటే ఇప్పటికీ అమితమైన అభిమానం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మనం రీసెంట్‌గా మనం చూసాం. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆ దేవస్థానానికి సంబంధించి ఆయన ఆ దేవస్థానం డెవలప్‌మెంట్ కొరకు ఆయన ఏకంగా టీటీడీ బోర్డ్ వాళ్ళని ఒప్పించి మరి బోర్డ్‌కి సంబంధించి డెవలప్‌మెంట్ కొరకు 30,00,00,000 ఫండ్స్ రిలీజ్ చేపియడం జరిగింది. నిజంగా ఆయన గనక ఆంధ్రావాదిని, తెలంగాణవాదిని అనుకుంటే ఎందుకండి అంత చేస్తారు? తెలంగాణతో నాకేం సంబంధం అని సైలెంట్ ఉండిపోవచ్చు కదా! ఎందుకు చేస్తారు? పోనీ ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు గదా! వీళ్ళు మాకసలు పవన్ కళ్యాణ్ అసలు తెలంగాణ సంబంధమే లేదు. ఆయన ఆంధ్రావాది. అసలు ఆ 30,00,00,000 గూడా మాకక్కర్లేదని చెప్పేయొచ్చుగా! ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తులు. వీళ్ళెందుకని చెప్పలేదు మరి? సో, తెలంగాణ డెవలప్‌మెంట్ కొరకు పవన్ కళ్యాణ్ గారిచ్చే ఫండ్స్ అనేది కావాలి. ఆ! మొన్న రీసెంట్‌గానే ఖమ్మంలో నిజంగా అసలు వరదలొచ్చి ఖమ్మం మొత్తం మునిగిపోతే, నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఇనిషియేట్ తీసుకున్నారాయన. తీసుకొని రూ. 1,00,00,000 సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఆయన డొనేట్ చేశారు. మరి ఆ రోజు గూడా వీళ్ళు మాట్లాడొచ్చు కదా! పవన్ కళ్యాణ్ గారు మీ డబ్బులక్కర్లేదు. మీరు రిటర్న్ తీసుకోండి. మీరు ఆంధ్రావాది. మా తెలంగాణకి అసలు మీరు అక్కర్లేదు అని చెప్పేసి. ఆ రోజు ఎందుకని మాట్లాడలేదు వీళ్ళందరూ?